అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్షాం శృన్మిహిరో రవిః. 2026 సంవత్సరం మార్చి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా 4 గ్రహాలు బాగున్నాయి. శని, రవి, గురువు, కేతువు 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. చదువుకునే విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఉద్యోగాల్లో బాగుంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా కాకుండా విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. మరి చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటికి అన్ని విధాల బాగుంది. ఈ శని బాగుండటం చేత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. మోటార్ ఫీల్డ్ అంటే ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా కావచ్చు. ఇనుముకి సంబంధించిన మెకానికల్ వర్కర్స్ అవుతారు, వాళ్ళకు కూడా బాగుంది. 2 వీలర్స్, 4 వీలర్స్ ఇవన్నీ కూడా ఇనుముకి సంబంధించినవే. ఈ ఇనుముకి సంబంధించిన వ్యాపారాలని కూడా అన్ని విధాలు కూడా బాగుంది. ఇనుము అంటే స్టీల్ కూడా ఇనుములోనే కలుస్తుంది. స్టీలుకి సంబంధించిన వ్యాపారాలు కూడా బాగున్నాయి. తర్వాత రవి బాగున్నాడు. ఈ రవి బాగుండటం చేత ఏమవుతుందంటే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సూర్యుడు బాగుంటే మరి దేశ విదేశాల్లో కూడా మంచి పేరు, కీర్తి రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళేటట్లయితే విదేశాల్లో తగినటువంటి ఉద్యోగాలు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. తర్వాత కేతువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ కేతువు ఏకాదశంలో ఉంటే మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. నీవు ఎప్పుడు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది నీకు బాగా కలిసి వచ్చి నీవు అందరితో కూడా డీల్ చేసి నీ ఏ పనైనా సరే సాధించుకోగలుగుతావు. ఒక్కోసారి ఏమవుతుంది, మన జాతకం బాగుండలేదనుకోండి, సత్యం చెప్పినా కూడా నమ్మరు. ఒక్కోసారి ఏమవుతుంది, నువ్వు అమ్మే వస్తువుని డబల్ రేట్ చెప్పినా కొంటారు. అట్లాగే బాగున్నప్పుడు ఏదైనా మంచి జరుగుతుంది. అయితే కేతు వల్ల మంచి జ్ఞానాన్ని కలుగజేసేవాడు, మంచి స్వభావాన్ని కలుగజేస్తాడు. ఏకాదశంలో కేతుశ్రీకి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతం. కేతు బాగుండినప్పుడు చేయరాని పనులన్నీ చేస్తాడు. అసలు పిచ్చివాళ్ళగా తయారైపోతాడు. కేతువు బాగుంటే మంచి జ్ఞానం కలిగి ఉంటాడు. అతను అందరికీ కూడా మేలు చేయగలుగుతాడు. అన్యాయమైనటువంటి డబ్బు సంపాదించడానికి ఇష్టపడడు. న్యాయమైన సంపాదన సంపాదించి న్యాయంగా బతకగలుగుతారు. న్యాయంగా బతకడమే కాదు, ఎక్కడికి వెళ్ళినా అపజయం అంటూ లేకుండా అన్ని విధాలా బాగుంటారు. ఇది ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ కేతు వల్ల కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే భాగస్వామ్య వ్యాపారాలు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలంటే వాళ్ళకి మీకు కూడా బాగా జాతకం కలిసిందా లేదా చూడాలి. ఇద్దరికీ లాభం ఉందా అని చూడాలి. అందులో ఏమవుతుందంటే మరి ఒక నష్టజాతకులతో మీరు కలిసి వ్యాపారం చేసేటట్టయితే మీకు వచ్చేది మొత్తం వాడు కాజేస్తాడు, మీరు నష్టపడతారు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి జాయింట్ వ్యాపారాలు పనికిరావు. నిత్యావసర వస్తువులు జాగ్రత్తగా అమ్ముకోవాలి. నేను చెప్పినటువంటి ఇనుముకి సంబంధించినవి పూర్తిగా బాగుంటాయి. విద్య, పుస్తకాలు, గ్రంథాలకు సంబంధించినంతా కూడా బాగుంటుంది. బిల్డర్స్కి బాగుంది. బిల్డర్స్కి బిల్డింగులు కట్టి అమ్మేవాళ్ళకి, తర్వాత ఇంటికి సంబంధించినటువంటి శానిటరీ కానీ మరి సాఫ్ట్ ఇంటికి సంబంధించిన దర్వాజాలు, తలుపులు, కలప, ఇటుక, సిమెంటు, ఇసుక ఇట్లాంటివన్నీ కూడా బాగా పనికొస్తాయి. అయితే ఈ రాశి ఎట్లా ఉంటుంది అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి వస్తుంది. బాగా చెప్తున్నాను.
ఇప్పుడు చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిసి తులారాశి. ఈ తులారాశికి తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి అయినాడు. ఈ శుక్రుడు చాలా బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం చేత ఇల్లు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత భార్య గృహస్థాశ్రమ ధర్మంలో భర్తకి భార్య చాలా ఉపయోగపడుతుంది. ఆమె చెప్పింది బాగా నువ్వు చేసినట్లయితే నీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇది కూడా ఏమిటంటే చెప్పాను కదా, చిత్త 3-4 పాదాలు, చిత్త స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఇది జన్మ నక్షత్రం అయితేనే, పుట్టిన తారీఖును బట్టి నీ పేరు వస్తేనే ఇది గోచారం అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అవునో కాదో చూడాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం కావాలి. ఇది గోచారం, ఇది 25 వంతులు జరుగుతుంది. గ్రహచారం అంటే 75 వంతులు జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.